ఏ సరే. అంచేత గుణద్రవ్య క్రియాభి గుణప్రధాన భావేన ద్వయోః సంబంధే సహశబ్ద ప్రయోగో భవతి. అంచేత రెండిటికి ఈ గుణద్రవ్య క్రియలు తోటి అన్వయం. ఈ అన్వయించేటప్పుడు ఒకటి ప్రధానము, ఒకటి ఒకటి అప్రధానము, ఇలా రెండిటి అన్వయం ఉన్నప్పుడు ప్రధాన అప్రధానాల్ని తెలియపరచడం కోసం అని చెప్పి ఈ సహశబ్ద ప్రయోగం జరుగుతూ ఉంటుంది. తత్ర అప్రాధాన్యం నామ శాబ్దగుణాది అన్వయిత్వా భావ. అది గుణయుక్తే అప్రధానే అని కదా సూత్రంలో కూడా చెప్పారు. అంచేత అప్రాధాన్యము అంటే ఏమిటి అంటే శాబ్దికమైన అన్వయము లేకపోవడం. శబ్ద సంబంధమైన అన్వయము ఈ గుణక్రియల గుణ ద్రవ్య క్రియలతో శబ్ద సంబంధమైన అన్వయం ఉండదు. అంటే ఇంతకు ముందే అనుకున్నాం మనం, పుత్రేణ సహా ఆగత పిత అన్నప్పుడు ఆగత అనేది ఆంకోరక గములు ధాతువు మీద తప్రత్యయం. ఈ తప్రత్యయ ప్రకృతి అర్థమైనటువంటి గమన క్రియ సాక్షాత్తుగా ఆ తదాశ్రయుడైన తండ్రికే వర్తిస్తుంది, అంతేగాని పుత్రుడికి అన్వయించదు. ఈ సహార్థ బలం చేత పుత్రుడు కూడా వచ్చాడని మనకి అర్థం తెలుస్తోంది కాబట్టి పుత్రుడిలో ఉన్న గమనం కూడా తీసుకుంటున్నాం. అది ప్రతీయమానమే కానీ సాక్షాత్తు వాచ్యం కాదు. అంచేత శాబ్దికమైన సంబంధము ఆ క్రియతోటి తండ్రికే ఉంటుంది కానీ పుత్రుడికి ఉండదన్నమాట. ఆ విధంగా సాక్షాత్ శాబ్ద గుణాది అన్వయిత్వ అభావ, శబ్దం ద్వారా ఆ గుణముతో కానీ ద్రవ్యముతో కానీ క్రియతో కానీ అన్వయము లేకపోవడమే అప్రాధాన్యము. ఉక్తేషు ఆగమనాదిభిః పితుః శాబ్దః పుత్రస్య సహార్థబలాత్ ప్రతీయమానైః తైః సంబంధాత్ ఆర్థః. అది ఇది ఉదాహరణ అదే చూపిస్తున్నారు ఆయన. పుత్రేణ సహ ఆగతః పిత అన్నప్పుడు ఈ ఆగమనాదిభి పితుః శాబ్దః అంటే ఆగమన ఆదిభి అంటే ఆగమనం దగ్గర ఆగత అన్నప్పుడు క్రియతోటి, అలాగే పితుర్గౌహ అనేటువంటి చోట ద్రవ్యంతో, స్థూల అన్నప్పుడు గుణవాచకంతో, వీటికి శాబ్ద సంబంధము తండ్రికే ఉంటుంది కానీ కొడుకు ఉండదు. కాబట్టి ఈ గమన క్రియతోటి శాబ్ద సంబంధము తండ్రికి పితుః శాబ్ద పుత్రస్య సహార్థ బలాత్ ప్రతీయమానైహితై. పుత్రుడికి ఎలాగా అంటే సహార్థ బలం, సహాని ప్రయోగించడం చేత తత్ సమకాలికత్వం, అంచేత పితృగమన క్రియా సమకాలికత్వము ఈ కొడుకు కూడా ఉంది కాబట్టి కొడుకు వచ్చాడు అని తెలుస్తోంది. అంచేత కొడుకులో ఉన్న ఆ ఆగమని క్రియా కర్తృత్వం ఆ కొడుకు వచ్చింది, రావడం చేత కర్తృత్వంలో అక్కడ తృతీయ విభక్తి వచ్చింది అనమాట. అలాగా అది ప్రతీయమానమే కానీ సాక్షాత్తు శబ్ద సంబంధమైన కాదు. అంచేతన ఆర్థ అన్నారు. పుత్రస్య సహార్థ బలాత్ ప్రతీయమానై తై సంబంధాత్తు, వాటితో సంబంధము అంటే గుణద్రవ్య గుణద్రవ్య క్రియలతో సంబంధం, అది ఆర్థమైన సంబంధము. ఇతర సంబంధం వినా ప్రతీయమానత్వం చ ఆర్థస్య శాబ్దత్వం. అది అంటే ఆర్ధత్వము శాబ్దత్వము అనేది ఎట్లాగా అంటే ఇతర సంబంధం వినా ఏదైతే దేనికైతే సంబంధం తెలుస్తుందో, ఆ క్రియా సంబంధం తెలుస్తుందో అది శాబ్దం. ఇతర సంబంధం లేకుండా దేనికి తెలియబడదు అది అర్థం. ఇక్కడ పుత్రేణ సహా అనే పదప్రయోగము లేకపోయినా పిత ఆగత అన్నప్పుడు ఈ ఆగమన క్రియకి పితృశబ్దార్థానికి సంబంధము శాబ్దమైన సంబంధం. ఎందుకంటే ఇతర సంబంధం లేకుండా అక్కడ ఉన్నది. పుత్రేణ సహా అన్నప్పుడు ఆగత పిత అని కనుక అనకపోతే పుత్రుడిలో ఆగమన క్రియ ఏమి ప్రతీయమానం కాదు. అంచేది ఇతర సంబంధముతోటి
పుత్రుడిలో ఆగమన క్రియ ప్రతీయమానం అవుతోంది. ఇతర సంబంధం లేకుండానే తండ్రిలో ఆగమన క్రియ తెలియబడుతోంది. కాబట్టి ఆర్థానికి శాబ్దానికి అది తేడా అన్నాడు. తత్ర ముక్త సాహిత్యవాచి సహశబ్ద ప్రయోగే శాబ్దత్వ రూప విశేషణ అభావకృత విశిష్టాభావ. అంటే అక్కడ ఆర్ధస్య శాబ్దత్వం అన్నప్పుడు ఇతర సంబంధం వినా ప్రతీయమానత్వం. ఇప్పుడు ఈ ఆర్థము అంటే అర్థ సంబంధంగా ఆ దాంతో సంబంధం, క్రియతో సంబంధం తండ్రికి ఉండడం. అది శాబ్దము అని ఎందుకు అంటున్నాము అంటే ఇతర సంబంధం, ఇతర పదప్రయోగం లేకుండానే ఆ సంబంధం అక్కడ తెలియబడుతుంది కాబట్టి అది శాబ్దము అని అంటున్నాం. ఇతర సంబంధం ఉంటే కానీ కొడుకులో గమనక్రియ తెలియబట్టడం లేదు కాబట్టి అది ఆర్థము అన్నారు. అక్కడ సాహిత్యము చెప్పాడు. సాహిత్యం అంటే ఆ సమభివ్యాహృత పదార్థ ఆ, కాలీనత్వం అని, పదార్థ సమకాలీనత్వం అని ఇంతకు ముందు చెప్పాడు. అంచేత సాహిత్యవాచి సహశబ్ద ప్రయోగే, సాహిత్యాన్ని చెప్పేటువంటి సహ అనేటువంటి శబ్ద ప్రయోగం చేసినప్పుడు శాబ్దత్వ రూప విశేషణ అభావకృత విశిష్టాభావ. అక్కడ విశిష్టాభావము అంటే శాబ్దత్వ రూప విశేషణ అభావకృత. సహప్రయోగము చేసినప్పుడు దీనికి దేనికి పుత్రేణ సహా అన్నప్పుడు ఆయనకి శాబ్ద సంబంధము లేదు అన్నాం కదా. అంచేత శాబ్దత్వ రూప విశేషణ అభావ చేత చేయబడినటువంటి విశిష్టాభావము అని. విశిష్టాభావము అంటే అభిప్రాయము తాదృశమైన శబ్ద సంబంధమైన ఆ ప్రతీమానం కాకపోవడము అన్నమాట. శబ్ద సంబంధము చేత అది తెలియబడకపోవడము. విద్యమానతావాచి సహశబ్దయోగేతు విశేష్యాభావాత్తు సహా. ఇక్కడ విద్యమానతావాచి సహశబ్ద ప్రయోగేతు. ఎప్పుడైతే సహా అని శబ్దం ప్రయోగించామనుకోండి, అప్పుడు అతనితో పాటు ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అంచేత విద్యమానత అంటే ఉండడం. ఆ విద్యమానతావాచి అంటే కూడా ఉన్నాడు అనేటువంటి అర్థము కలిగినటువంటి ఈ సహశబ్ద యోగం ఉండడం వల్ల, అది ఉన్నప్పుడైతే విశేష్య అభావాత్తు ఆ విశిష్టాభావం అనేది అప్పుడు విశేష్యాభావాత్. ఎప్పుడైతే శబ్ద సంబంధము లేదో ఇది విశేషణం అవుతుంది. ఎవరు? పుత్రుడు విశేషణం అవుతాడు, ఆ తండ్రి విశేష్యం అవుతాడు. కాబట్టి పుత్రుడికి విశేష్యత్వం ఉండదు. సహైవ పుత్రై దశభిర్భారం వహతి గర్దభి ఇత్యాదౌ దశ సంఖ్యా చ పుత్రాణం విద్యమానత్వేపి ఇత్యర్థః. అక్కడ సహైవ పుత్రై దశభి అంటే దశభి పుత్రై సహ ఏవ గర్దభి వహతి భారం, ఆ గర్దభి భారం వహిస్తోంది అని చెప్పి అనేటువంటి ఆ మున్నగు వాటిల్లో దశ సంఖ్యాచ పుత్రై అంటే సరిపోతుంది. కానీ దశభి పుత్రై అంటే పుత్రైకి విశేషణం కాబట్టి దశభి అనే దానికి కూడా ఆ తృతీయ విభక్తి వాడారు. పుత్రాణం విద్యమానత్వేపి ఇత్యర్థ. అంటే సహా ఏవ అన్నారు కదా. అంచేత పుత్రై దశభి అంటే దశానాం పుత్రాణం విద్యమానత్వేపి అని ఆ విద్యమానత్వం అనేది దాని చేత చెప్పబడుతోంది. అంటే ఇది ఎక్కడో చమత్కారంగా ఏకేనాపి సుపుత్రేణ సింహీ స్వపితి నిర్భయా. సింహి ఆడసింహం ఒక పుత్రుడున్నా అది ఏమీ నిర్భయంగా భయం లేకుండా హాయిగా నిద్రపోతోంది. 10 మంది కొడుకులున్నా గాడిద బరువు పోయవలసి వస్తోంది అని శ్లోకం అన్నమాట అది. అంచేది ఏమిటంటే 10 మంది కొడుకులున్నా గత్యంతరం లేక ఆ గాడిది బరువు మోస్తోంది అని ప్రయోగం అన్నమాట.
పుత్రేణ సహ యః స ఆగతః ఇత్యాదౌ వైశిష్ట్యాది రూపం సాహిత్యం తదర్థః. పుత్రేణ సహ యః సహ ఆగతః అంటే యః సహ అన్న చేత ఈ ఎత్తు తద్దు శబ్దములు ఒకే వ్యక్తిని చెబుతాయి. అంచేది యః పుత్ర విశిష్ట సహ ఆగత అని అర్థం. వైశిష్ట్యాది రూపం సాహిత్యం తదర్థ. పుత్ర సాహిత్యవాన్ యః స గత ఇది బోధ. అంటే పుత్రేణ సహా అన్నప్పుడు సహా శబ్దానికి సాహిత్యము అని అర్థం చెప్పాం కదా. అంచేత పుత్ర సాహిత్యవాన్ పుత్రుడితో కూడా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు వెళ్ళాడు అని అర్థం. ఏవం తృతీయాంతార్థస్య శాబ్ద అప్రాధాన్యేపి ప్రథమాంతాద్యర్థస్య అన్యాధీనత్వ రూపం ఆర్థం అప్రాధాన్యం ప్రతీయతే. ఈ విధంగా తృతీయాంతార్థస్య శాబ్ద అప్రాధాన్యేపి, తృతీయాంతార్థానికి శబ్ద సంబంధమైన ప్రాధాన్యం లేకపోవడం ఉన్నప్పటికీ ప్రథమాంతాద్యర్థస్య అన్యాధీనత్వ రూపం ఆర్థం అప్రాధాన్యం ప్రతీయతే. ప్రథమాంతార్థానికి అన్యాధీన రూపమైన ఆర్థమైన అప్రాధాన్యము కనపడుతుంది. ప్రథమాంతానికి కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, పుత్రేణ సహ యః స ఆగతః అన్నప్పుడు పుత్ర సాహిత్యవాన్ పుత్రుడితో కూడా ఉన్నవాడు ఎవడున్నాడో వాడు వెళ్ళాడు అని అర్థం. అంటే శబ్ద సంబంధమైన ప్రాధాన్యము అతనికి ఉన్నప్పటికీ అర్థ సంబంధమైన అప్రాధాన్యము ఆ ప్రథమాంతార్థానికి యహ సహ అనేదాన్ని. ఎందుకంటే ఇక్కడ పుత్ర వైశిష్ట్యం ముఖ్యం అన్నమాట. పుత్రుడితో కూడి ఉండడం ముఖ్యం. అంచేత పుత్రేణ అనే దానికి శాబ్ద సంబంధమైన ప్రాధాన్యం లేదు, కానీ ఆర్థ సంబంధమైన ప్రాధాన్యం వచ్చింది అక్కడ. అటువంటి సందర్భాల్లో ప్రథమాంతార్థానికి శాబ్ద సంబంధమైన ప్రాధాన్యం ఉన్నా ఆర్థ సంబంధమైన అప్రాధాన్యం తెలియబడుతూ ఉంటుంది. అతయేవ సమకక్షయోర్మధ్యే అన్యతరస్య అపరేణ సహ ఆగంతవ్యం ఇత్యుక్తే దుఃఖం దృశ్యతే అని. అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు. సమానంగా ఉన్న వాళ్ళల్లో ఎవరో ఆ ఒకడికి సత్కారం చేశారు అనుకోండి, ఒకరిని గౌరవించారు, ఇంకొకరిని గౌరవించలేదు. గౌరవించకపోతే ఏమవుతుంది? అపరేణ సహ ఆగంతవ్యం. ఇక్కడ మరొకడు బాధపడతాడనమాట. ఉభయోర్మధ్యే యో అధికత్వేన సంభావ్యతే, అంటే అందరూ ఎవరినైతే ఒకడిని గౌరవిస్తారో ఒకడు గొప్పవాడిగా భావింపబడతాడు. తేన సహ ఆగంతవ్యమితి ఇతరం ధనికాది వదతి. ధనికులు ఇతరులతో చెబుతారనమాట అపరేణ సహ ఆగంతవ్యం అని. అంటే నువ్వు మరొకటితో రా అని. అంటే మరో గొప్పవాడితో వచ్చినట్టయితే నీకు కూడా అటువంటి గౌరవం కలుగుతుంది అని ఉద్దేశం. అప్పుడు అలా చెప్పినప్పుడు తదా ఇతర కీర్త్యతే. పాపం ఎవరికైతే ఇద్దరు సమానులే, కానీ దాంట్లో ఒకరిని గౌరవించారు, ఇంకొకరిని గౌరవించలేదు, కాబట్టి అతడు బాధపడతాడు అని. అంటే ఎందుకు బాధపడతాడు అంటే, అయ్యో ఏషమత్త అధిక, నాకంటే వీడు అధికుడు అనేటువంటి బుద్ధి కలుగుతుంది వాడికి. ఇక్కడ అప్రాధాన్యము అనేటువంటిది వైవక్షికం, అంటే వివక్షాధీనమైనటువంటి వాడు. అంచేత ఈ ఈ విషయం అంతా కూడా ఈ సహశబ్దము యొక్క ప్రయోగం వల్ల తెలియబడుతుంది. అంచేత సహశబ్ద ప్రయోగం ఉండాలి అని అభిప్రాయం అన్నమాట. ఎత్తు ప్రధానత్వం ముఖ్యత్వం. కొంతమంది ప్రధానత్వము అంటే ముఖ్యత్వము అన్నారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ప్రధానత్వము అనేది శాబ్దమైన సంబంధము ఏదుందో అది ప్రధానమని,
శాబ్ద సంబంధము లేకుండా కేవలం ఆర్ధ సంబంధమే ఉన్నది అప్రధానమని చెప్పినట్టయింది. అంతే కదా. వెనకాల అప్రాధాన్యం అనే దానికి వివరణ ఏమిచ్చారు? గుణద్రవ్య క్రియాభి గుణ ప్రధాన భావేన ద్వయోః సంబంధే సహశబ్ద ప్రయోగో భవతి తత్ర అప్రాధాన్యం నామ శాబ్ద గుణాది అన్వయిత్వాభావః. ఏమన్నారు? తత్ర అప్రాధాన్యం నామ శాబ్ద గుణాది అన్వయిత్వాభావః. కాబట్టి శాబ్దమైన అన్వయము లేకపోవడం అప్రాధాన్యము, అర్థాత్తు శాబ్దమైన అన్వయం ఉండడము ప్రాధాన్యము అని చెప్పినట్టయింది. ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే ప్రధానత్వం అంటే ముఖ్యత్వం అని. అత్ర నగరే అయం ప్రధాన ఇత్యాదివతు. ఇప్పుడు ఈ ప్రయోగంలో ఈ నగరంలో ఇతడు ముఖ్యుడు అనే అభిప్రాయంతో ఏమంటారు? అత్ర నగరే అయం ప్రధాన అని వాడుతున్నాం. కాబట్టి ప్రధాన శబ్దము ముఖ్యుడు అనే అర్థంలో వాడబడుతోంది కాబట్టి ప్రధానత్వం అంటే ముఖ్యత్వము అని కొంతమంది చెప్పారు. తదభావ రూపంచ అప్రధానత్వం తృతీయార్థ ఇది. ఆ ముఖ్యత్వం లేకపోవడమే అప్రధానత్వం. ముఖ్యత్వమేమో ప్రధానత్వము, ముఖ్యత్వం లేకపోవడం అప్రధానత్వము అని వాళ్ళు చెప్పారు. తన్నా అన్నారు. కాదండి, అట్లా చెప్పడానికి లేదు. ఎందుకు? రాజ్ఞాస సేనా గచ్చతి ఇత్యాదౌ తృతీయ అనాపత్తే. అది రాజుతో సేన వెళుతోంది అన్నప్పుడు రాజు ముఖ్యుడు కాదు అని చెప్తామా మరి? రాజు ముఖ్యుడే కదా. కాబట్టి ముఖ్యత్వం రాజుకు లేదు అనడానికి లేదు. అంచేత రాజు అప్రధానుడు తృతీయ వచ్చింది అని చెప్పడం కుదరదు కదా. అంచేత మేము చెప్పినటువంటి శాబ్ద సంబంధం ఉన్నది ప్రధానము, శాబ్ద సంబంధం లేనిది కేవలం ఆర్థ సంబంధం ఉన్నది అప్రధానము, అలాగే చెప్పాలి. ఇక్కడ సేనా గచ్చతి కాబట్టి గచ్చతి అనేటువంటి ఆ గమ్లు ధాతువు క్రియ సేనతోటే అన్వయిస్తుంది. కాబట్టి రాజు కూడా వెళుతున్నాడు, వెళ్ళడం, కానీ అతనిలో ఉన్న ఆగమన క్రియ సహశబ్ద యోగం వల్ల ప్రతీయమానం అవుతోంది. అంచేత శాబ్ద సంబంధము చేత ప్రతీయమానం అవడము ముఖ్యత్వము, ఆర్థ సంబంధము చేత ప్రతీయమానం అవడం అముఖ్యత్వం, అప్రధానత్వము అనే చెప్పాలి. అంతేగాని కేవలము ముఖ్యము అనే అర్థంలో ఈ ప్రధాన శబ్దాన్ని ఇక్కడ తీసుకోకూడదు. అలా తీసుకుంటే రాజ్ఞా సహసేనా గచ్చతి అనే ప్రయోగంలో రాజ్ఞా అని రాజన శబ్దమే తృతీయ విభక్తి రాదు. ఉక్త భాష్య విరోధాచ ఇత్యన్యత్ర విస్తర. అంటే ఈ ప్రయోగము కుదరకపోవడమే కాకుండా భాష్యంలో చెప్పిన దానికి కూడా ఇది విరోధం అవుతుంది. కాబట్టి ఇక్కడ అలా చెప్పకూడదు, ప్రధాన శబ్దానికి ముఖ్యము అని అర్థం చెప్పకూడదు అన్నారు. తర్వాత సూత్రము ఏనాంగ వికార అని సూత్రం. ఏన వికృతేన అంగేన అంగిన వికారో లక్ష్యతే తత తృతీయ అని అక్కడ కౌముదిలో మనకి ఇచ్చారు. అక్షణాకాణ అని. వికృతమైన అంగము అక్షి, కన్ను. కన్ను గుడ్డిది. కన్ను గుడ్డిదైతే మనం వ్యక్తిని గుడ్డివాడు అంటాం. అంటే గుడ్డితనం అనేది కంటికి ఉంది కాబట్టి గుడ్డి కన్ను కలవాడు అనాలి. అలా అనకుండా ఏం చేస్తున్నామంటే ఆ వ్యక్తిని అంగము అంగి, అంగమేమో కన్ను, ఆ కన్ను కలిగినటువంటి వ్యక్తి అంగి అవుతాడు. అంచేత వికృతేన అంగేన అంటే వికృతి చెందినటువంటి అంగము చేత అంగి ఎక్కడైతే గుర్తింపబడతాడో అక్కడ అటువంటి వికృతమైన అంగవాచకం మీద తృతీయ వస్తుంది అని ఈ సూత్రానికి అర్థం. ఏన అంగ వికార, అక్కడ అక్షి శబ్దం మీద తృతీయ వచ్చి అక్షణాకాణ అని. పాదేన ఖంజ ఇత్యాదు, అది ఇక్కడ కూడా అంతే. అక్కడ పాదము కుంటిది, కాలు కుంటిది, వాడు కుంటివాడు అని అంటాం. అంటే అంగమునందున్న వైకల్యాన్ని మొత్తం అంగికి
ఆపాదించి చెబుతాం అన్నమాట. ఇత్యాదో వికార ప్రయుక్తత్వ రూప సంబంధ తృతీయార్థ. అంటే వికారం అక్కడ అర్థం కాబట్టి వికార ప్రయుక్తత్వ రూప సంబంధం అంటే అంగి వికార ప్రయుక్త అంగవికార అంటే అక్షి అనేటువంటి అక్షిరూప అంగ వికార యుక్త అని అర్థం వస్తుంది. అలాగే ఆ పాదేన ఖంజ, అక్కడ పాదానికి ఈ ఖంజ రూపమైనటువంటి వికారం అంచేత పాదరూప వికృత యుక్త అని అంచేత వికార ప్రయుక్తత్వ రూప సంబంధ ఇక్కడ తృతీయకి అర్థము. పాద వికార ప్రయుక్త సంస్థాన వైధుర్యవత్ చరణవాన్. ఇక్కడ బోధ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. పాద వికార ప్రయుక్త అంటే పాదము వికృతమైంది, అంచేత పాదము యొక్క వికారముతో కూడి ఉన్నటువంటి సంస్థాన వైధుర్యవత్ అంటే అవయవ సంస్థానం అంటే అవయవ సముదాయం. ఆ అవదాయ అటువంటి దానితో కూడిన అవయవ సముదాయం యొక్క వైధుర్యం వైకల్యం అటువంటి కలిగినటువంటి వాడు వైధుర్యవత్ చరణవాన్, అటువంటి చరణము కలిగినటువంటి వాడు పాదము కలిగిన వాడు అని. కాయేన దశవక్త్ర ముఖేన త్రిలోచన ఇత్యాదౌ ప్రకృత్యాదిత్వాత్ తృతీయా. ఇప్పుడు కాయేన దశవక్త్ర అన్నప్పుడు మరి కాయేన అనేది వికారం ఏం కాదు కదా అక్కడ, అటువంటి చోట తృతీయ. అలాగే ముఖేన త్రిలోచన మూడు కన్నులు కలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు ముఖములో మూడు కన్నులు ఉన్నాయి కాబట్టి ముఖేన త్రిలోచన అని. అలాగే ఆయన 10 కంఠములు కలవాడు కాబట్టి కాయేన దశవక్త్ర అని ఇలా చెబుతున్నాం కదా. ఈ తృతీయ ఎట్లాగా అంటే మనకి ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని ఇంతకు ముందు చెప్పారు, ఆ సూత్రం చేత అక్కడ తృతీయ చెప్పుకోవలసింది అన్నాడు. తర్వాత అక్ష్ణాకాన ఇత్యత్ర చక్షు నాశవాన్ సచక్షుష్క కాణ పదార్థ. కళ్ళున్నాయి కానీ అవి పని చేయట్లేదు, అంచేత చక్షుర్నాశవాన్ సచక్షుష్క చక్షువు యొక్క నాశనము కలిగినటువంటి కన్నులు గలవాడే అతను కూడా సచక్షుడు. అంటే కన్నులు లేనివాడు అనడానికి లేదు కదా, గురుటి కన్ను గలవాడు అనాలి. కాణ పదార్థ అక్షి పదార్థో గోలకం గోలక వికార ప్రయుక్త చక్షుర్నాశవాను సచక్షుష్క ఇది బోధ. అక్కడ అక్షి శబ్దము కేవలము పైకి కనబడేటువంటి కను రెప్పలు కన్ను అది కాకుండా ఆ గోలకం అంటే నల్లగురుడు ఉందే దానికి అక్షి అని అర్థమని, అంచేత గోలక వికారం దానికి గుడ్డితనం ఉండడం చేత గోలక వికార ప్రయుక్త చక్షుర్నాశవాన్ సచక్షుష్క ఆ గోలక వికారము ప్రయుక్తమైన చక్షుర్నాశము కలిగినటువంటి వాడు అని అక్కడ బోధ అవుతుంది. అతిశాయనే తమ అతిశాయనే తమవిష్టనవు అని అతిశయార్థంలో తమపు ఇష్టన్ను అనే ప్రత్యయాలు చెప్పబడ్డాయి. ఇది సూత్రే భాష్యేతు అంధానాం కాణతమైతి కాణిరయం సౌక్ష్మ్యే వర్తతే సర్వే ఇమే కించిత్ పశ్యంతి అయమేషాం కాణతమః ఇత్యుక్తం. అంటే ఈ గుడ్డితనంలో కూడా తరతమ భేదం ఉంటుంది. అంటే పూర్తిగా ఏమి కనబడినటువంటి వాడు ఉంటాడు, కొంచెం కొంచెం కనబడేవాడు ఉంటాడు. కాబట్టి ఈ గుడ్డితనంలో తరతమ భేదం ఉంటుందన్నమాట. అంధానాం కాణతమః అని ప్రయోగించారు. ఇది కాణిరయం సౌక్ష్మ్యే వర్తతే. కణిరయం సూక్ష్మము, కాణత్వం అనేది చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది. కాబట్టి సర్వే ఇమే కించిత్ పశ్యంతి, వీళ్ళంతా కొంచెం చూస్తున్నారు, పూర్తిగా చూడలేకపోతున్నారు. అంటే ఈ గుడ్డితనంలో అయమేషాం కాణతమః, వీళ్ళల్లో వీడు ఒకడిని చూపించి వీడు పూర్తిగా ఇంకా
కాణత్వం కాణతమః అంటే బాగా గుడ్డితనం కలవాడు అని అర్థం. అంధానామపి వాస్తవం కాణత్వం విద్యతే నతు లోక ప్రసిద్ధం తత్ర దర్శన ప్రకర్షాశ్రయ ప్రత్యయ తథా చ లోకే ప్రసిద్ధి అంధానాం రాజేతి ఇది కయ్యటః. అది అంటే తమ ప్రత్యయం కదా. ఆ దర్శనము ఈ తమ ప్రత్యయం అనేటువంటి అతిశయార్థంలో వస్తుంది. అంచేత కాణతమః అంటే ఆ కాణత్వము ఎక్కువగా కలిగినటువంటి వాడు అన్నట్టు. అంచేత అంధులందరికీ కూడా కాణత్వం ఉంది. అంధానామపి వాస్తవం కాణత్వం విద్యతే. వస్తుస్థిత్యా అంధులందరికీ కాణత్వం ఉంటుంది, వస్తుతః ఉంటుంది, కానీ నా లోక ప్రసిద్ధం, అది లోకంలో అది ప్రసిద్ధమైంది కాదు. తత్ర దర్శన ప్రకర్షాశ్రయ ప్రత్యయ, అక్కడ దర్శనాన్ని యొక్క అతిశయాన్ని దృష్టిలో పెట్టుకొని చూపు, దర్శనం అంటే చూపు, చూపు యొక్క ప్రకర్షను దృష్టిలో పెట్టుకొని ఈ తమ ప్రత్యయం అనేది చేయబడుతుంది. అంచేత ఆ చూపు అన్నప్పుడు తత్ర దర్శన అదర్శన ఆదర్శ తత్ర దీర్ఘం పడలేదు. తత్ర అదర్శన ప్రకర్షాశ్రయ ప్రత్యయ, అది కనపడకపోవడంలో అతిశయం. అంటే కనపడంలో అతిశయం ఉంటే కాణహ ఉండదు కదా ప్రయోగం. కాణతమః అన్నప్పుడు ఈ తమ ప్రత్యయము కనపడకపోవడంలో అతిశయం ఆధిక్యం. అంచేత అదర్శన ప్రకర్షాశ్రయ ప్రత్యయ తథా చ లోకే ప్రసిద్ధి అంధానాం రాజా ఇది, అందులకు రాజు అని లోకంలో ప్రసిద్ధి ఉంటుంది. తర్వాత ఇత్థంభూత లక్షణే హేతౌ అనేటువంటి ఆ సూత్రములకు వివరణ ఇస్తున్నారు. మనకి జటాభిస్తాపస ఇత్యాదౌ జ్ఞాప్యత్వం తృతీయార్థ జటాజ్ఞాప్య తాపసత్వ విశిష్ట ఇది బోధ. జటాభిస్తాపస అనేటువంటి చోట ఈ జటల చేత ఇతడు తాపసుడు అని తెలియబడుతున్నాడు. అది ఇత్తంభూతం, ఈ విధంగా ఉన్నవాడు అని. కాబట్టి జటాభిస్తాపస అనే చోట జటాభిహి అనే తృతీయ జ్ఞాప్యత్వం తృతీయార్థం. కాబట్టి జటాజ్ఞాప్య తాపసత్వ విశిష్టవాన్ అని బోధ ఉంటుంది. ఇది బోధ. దండేన ఘట ఇత్యాదౌ హేతు తృతీయార్థ. అక్కడ జటాభిస్తాపస అన్నప్పుడు జటా జ్ఞాప్య తాపసత్వ విశిష్టుడు అతడు అని అర్థం. జటాజ్ఞాప్య తాపసత్వ విశిష్ట, ఆ తాపసత్వం కూడి ఉన్నవాడు తాపస అంటే. ఇక్కడ దండేన ఘట, ఇక్కడ తృతీయ హేత్వర్థంలో తృతీయ. అంచేత హేతుత్వం అఖండోపాధి దండాభిన్న హేతుజన్యో ఘట ఇది బోధ. ఈ హేతుత్వము అనేది అఖండోపాధి అని అంటుంటారు. అంటే ప్రత్యేకించి దీనికే ఉంటుంది అని లేదు, చాలా వాటికి హేతుత్వం ఉండొచ్చు. ఘటం తయారు చేయడంలో చాలా కారణాలు ఉన్నాయి. అంచేతే దాంట్లో సమవాయ కారణమని, అసమవాయ కారణమని, నిమిత్త కారణమని, ఇట్లా రకరకాల కారణాలు చెప్తుంటారు. అంచేత అఖండోపాధి అయినటువంటిది హేతుత్వం. అంటే మూడిట్లోనూ హేతుత్వం ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే దండాభిన్న హేతుజన్య ఘట ఇది బోధ. ఇక్కడ హేతువుగా దండాన్ని తీసుకున్నారు. ఘటన తయారవడానికి దండం కూడా ఒక కారణమే, నిమిత్త కారణమే అనుకోండి, దండం కూడా కారణం. ఎందుకంటే కుండ చేసేటప్పుడు ఆ చక్రం తిరుగుతుంది కదా, ఆ మట్టి ముద్ద దానికి పెట్టి చక్రం తిప్పుతాడు చేతితో పట్టుకొని, దాని ఆ రూపు వచ్చేదాకా. అయితే ఆ చక్రం తిప్పడానికి కర్ర ఉపయోగిస్తాడు ఇలాగ. అంచేత ఆ కర్ర కూడా ఏమవుతుంది,
పరంపరగా ఈ ఘటన తయారవడానికి కారణం అవుతుంది. అంచేత దాని నిమిత్త కారణము అంటూ ఉంటారు. అంచేత ఆ కారణం దండాభిన్న హేతుజన్య ఘట అని ఇక్కడ బోధ. హేతుదండీయ ఇత్యాది బోధయితి తు ఉచితం. అయితే ఇలా కూడా బోధ చెప్పడం బాగుంటుంది, అది ఉచితమైంది అంటున్నారు. అంటే హేతువైన దండీయ ఘట, హేతువైన దండ సంబంధమైన లేదా దండం వల్ల పుట్టినటువంటి ఘటము అని అర్థం. అలాగే అధ్యయనేన వసతి ఇత్యాదో ఫలస్యాపి అధ్యయనస్య జ్ఞాన ద్వారా హేతుత్వం. అక్కడ మనకి హేతవు తృతీయ అనే సూత్రంలో, హేతవు చ సూత్రము, ఆ హేతవు అనేటువంటి చోట ఫలమపి ఇహ హేతు అధ్యయనేన వసతి అని ఉదాహరణ ఇచ్చారు. అక్కడ ఉండడానికి హేతు, కాలేజీ హాస్టల్లో చేరాడు అనుకోండి, వాడు హాస్టల్లో ఎందుకు ఉంటున్నాడు అంటే అధ్యయనం కోసం ఉంటున్నాడు, చదువు కోసం ఉంటున్నాడు. కాబట్టి ఉండడానికి ఫలితం ఏమిటి అంటే అధ్యయనం. కాబట్టి ఫలాన్ని కూడా హేతువుగా గ్రహించవచ్చు. అంచేత అధ్యయన హేతు, అధ్యయనం అనేటువంటి ఫలమే ఇక్కడ హేతు అన్నమాట. ఎలాగా అంటే జ్ఞాన ద్వారా, అధ్యయనం వల్ల జ్ఞానం కలుగుతుంది కాబట్టి జ్ఞాన ద్వారా అది హేతు అవుతోంది అనమాట. ఉక్తంచ హరిణ అనాశ్రితేతు వ్యాపారే నిమిత్తం హేతురిష్యతే ద్రవ్యాది విషయో హేతు కరణం నియత క్రియం. అంటే వ్యాపారాశ్రయం, అనాశ్రితేతు వ్యాపారే అంటే వ్యాపారం లేకుండానే, వ్యాపారాశ్రయత్వం లేకుండానే, ఎటువంటి క్రియ లేకుండానే అన్నమాట. నిమిత్తం హేతురుచ్యతే, అది ద్రవ్యాది విషయ హేతు. ద్రవ్యము కానీ గుణము కానీ లేదా ఇక్కడ ఫలము కానీ వీటిని హేతువుగా చెబుతున్నాం. వీటిలో క్రియ ఏమీ ఉండదు. అంటే అధ్యయనం ఫలం, జ్ఞానం ఫలం, ఆ జ్ఞానము ఉండడానికి కారణం అవుతోంది. దాని ఎందుకు క్రియ అంటూ విడిగా ఏముండదు. అంటే ఇప్పుడు మనం బాణేన హతోవాలి అన్నప్పుడు బాణం విడిచిన తర్వాత బాణములో ఒక రకమైన క్రియ ఉంటుంది. అది అవేగముగా వెళ్ళి అతన్ని తాకుతుంది, అవతల వ్యక్తిని. అలాగ అటువంటి క్రియ కరణములో ఉండడం తప్పనిసరి, హేతువులో ఉండదు. అంటే క్రియతో సంబంధం ఏమీ ఇక్కడ హేతువుకి ఉండదు. అంచేత కరణం నియత క్రియం, హేతువుకి కరణానికి తేడా అది. క్రియతో సంబంధము లేనిది హేతువు, క్రియా సంబంధం తప్పనిసరిగా ఉన్నది కరణం. వ్యాపార అనావేశేపి యోగ్యత మాత్రేణ హేతుత్వం. అది వ్యాపారము లేకపోయినా, క్రియతో సంబంధము లేకపోయినా యోగ్యత మాత్రం అంటే ఏమిటి? ఇప్పుడు అక్కడ దండము కానీ లేదా అధ్యయనము కానీ లేదా జ్ఞానము కానీ ఇవన్నీ హేతుత్వ యోగ్యత కలిగినటువంటివి అన్నమాట. ఆదినా గుణక్రియే క్రియా విషయంతు అనాశ్రిత వ్యాపారమేవా. అంటే అనాశ్రిత వ్యాపారము హేతుత్వం అన్నమాట. వ్యాపారాన్ని ఆశ్రయించకుండా ఉండేటువంటిదే హేతువుగా చెప్పబడుతుంది. ఇట్లాంటి ఉదాహరణలు మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు ధనేను కులం, అలాగే బీజేన అంకుర, కన్యాయా శోక, విద్యయా యశ, కన్యయా శోక విద్యయా యశ, అలాగే శిల్పాభ్యాసేన నైపుణ్యం, అగ్నినా పాక. ఇక్కడ వాటిల్లో క్రియ ఏమీ ఉండదు. క్రియ లేకపోయినా హేతుత్వ యోగ్యత వాటికి ఉంటుంది. అంటే గుణక్రియలు ఇక్కడ ధనము చేత వంశము అని, అంటే ఆ వంశము గుర్తింపబడడానికి ధనం కారణం అవుతోంది, లేదా కీర్తి రావడానికి విద్య కారణం అవుతోంది. అంటే విద్య వెళ్ళి అతని కీర్తి సంపాదించడానికి ఎటువంటి పని ఏమీ చేయటం లేదు.
అంచేది విద్యలో క్రియ ఏది ఉండదు. అంచేది క్రియా సంబంధము లేకుండగానే ఈ హేతుత్వం అనేది ఉంటుంది. తర్వాత గురువు గారు ఆ, ఇత్తం భూత లక్షణ అన్నారు కదా. ఆ, ఆ, ఈ విధంగా భూత అంటే ఏం గురుగారు? ఇత్థం ఇత్థం భూత, ఈ విధంగా ఉన్నవాడు, ఓహో. ఈ విధంగా ఉన్నవాడు అని తెలియపరిచేటువంటిది అనమాట. ఇత్థం భూత లక్షణం కదా, ఈ విధంగా ఉన్నవాడు అని దేని చేత అయితే తెలియబడుతోందో దానికి తృతీయ వస్తుంది. అంటే ఇప్పుడు తాపసుడు అని మనకి దేని చేత తెలియబడుతోంది అంటే ఈ జటల చేత తాపసుడు అని తెలియబడుతోంది. ఏ? అంచేత ఆ, జటల చేత అతని యొక్క తాపసత్వము తెలియబడుతోంది. అంచేది ఇది లక్షణము, అది లక్ష్యం. లక్షణము దేని చేత మనం తెలుసుకుంటామో అది లక్షణం, దేన్ని తెలుసుకుంటామో అది లక్ష్యం. ఈ జటల చేత అతడు తాపసుడు అనే సంగతి తెలుస్తోంది. కాబట్టి జటలు లక్షణం అన్నమాట. ఏ? దానికి తృతీయ. సరే, ఇప్పుడు మనకి క్రియతో సంబంధము లేనివి ద్రవ్యాది విషయ హేతువు అని చెప్పాడు. కాబట్టి ద్రవ్యాది ఆది అంటే గుణక్రియలు కూడా తీసుకోవాలి. అంటే ద్రవ్యము గుణము క్రియ, ఈ మూడిటితో కూడా, ఈ మూడిటికి కూడా క్రియా సంబంధము లేకుండగా హేతుత్వము అని చెప్పాడు. మనకి ద్రవ్యము గుణములో పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. క్రియ విషయంలో క్రియకి క్రియా సంబంధము లేకుండగా ఉంటే హేతుత్వము అని చెప్పినట్టు, ద్రవ్యానికి క్రియా సంబంధం లేకుండగా అంటే ఏదో ధనేన ద్రవ్యం, బీజేన ద్రవ్యం, ఏ? అలాగితే పోనీ గుణం అయితే విద్య గుణం, ఏదో స్థౌల్యం గుణం, ఇలాగా వాటికి క్రియా సంబంధం లేకపోవడం స్పష్టంగా తెలుస్తుంది. అయితే క్రియకు క్రియా సంబంధం లేకపోవడం ఏమిటి అంటే ఏమిటంటే, పూర్తయిపోయింది, చదువు పూర్తయిపోయింది, అప్పుడు పఠనం అన్నాం అనుకోండి. పఠనం అంటే చదువు. పఠనేన ఏదో ఉద్యోగ అంటాం అనుకోండి. సపోజ్ మనం ఈ కాలంలో ఉద్యోగం అంటే జాబ్ అని కదా, కొని ఉపాధి జీవిక అనుకోండి. కొని పఠనేన జీవిక అన్నాం అనుకోండి. ఏదో అంటే పఠనం చేత జీవికను పొందాడు, పఠనేన జీవిక లబ్ధ అని చెప్పామనుకోండి ప్రయోగం. ఇక్కడ పఠనము అనేది క్రియను చెప్పేదే, కానీ క్రియ ఇప్పుడేం జరగట్లేదు. అంటే ఇప్పుడు క్రియ ఏం లేదు, ముగిసిపోయింది క్రియ, చదవడం అయిపోయింది. అయిపోయినటువంటి చదువు చేత ఉపాధి లభించింది. కాబట్టి మనం ప్రయోగించిన సమయంలో అక్కడ పఠన శబ్దానికి క్రియతో సంబంధం ఏమీ ఉండదు. అంచేత క్రియకు క్రియతో సంబంధం లేకపోవడం అంటే అది. అంటే ద్రవ్యము అంటే ఒక వ్యక్తి ద్రవ్యం అంటే పదార్థము. ఇప్పుడు ధనం, ధనం ద్రవ్యం, ఉమ్, బీజం ద్రవ్యం, వస్తువు కదా. బీజము చేత అంకురం వచ్చింది, విత్తు నాటితే మొలక వచ్చింది. అంటే మొలక రావడానికి కారణం బీజం, ఈ బీజం వస్తువే కదా, ద్రవ్యమే కదా. అది ఉమ్. గుణము అనేది ఏదో దీర్ఘహాని, స్థూలహాని, శ్వేతహాని, ఇట్లాంటి గుణములు తీసుకోవచ్చు. ఏ? ఇప్పుడు శ్వేతేన ప్రసిద్ధ అని అనుకోండి, అంటే తెల్లదనం చేత ప్రసిద్ధుడు అన్నాం అనుకోండి. ఎవరినైనా ఇప్పుడు చూడండి, తెల్లవారు అని దోరుకుంటూ వాళ్ళు బ్రిటిష్ వారి పరిపాలనలో ఆ తెల్లవాళ్ళని దొరలని వాళ్ళని ఏదో బాగా గొప్పగా చెప్పేవారు. అంటే ఏమిటక్కడ ఆ శ్వేతత్వము వాళ్ళ గొప్పతనానికి కారణం అవుతుంది అనమాట. ఆ శ్వేత అనేది గుణం. ఆ?
తర్వాత ఇంకా అశిష్ట వ్యవహారే దాన ప్రయోగే చతుర్జర్ధే తృతీయ అని చెప్పబడింది అక్కడ. అక్కడ కౌముదిలో అక్కడ దాస్యా సంయచ్చతే కాముక అని ప్రయోగం ఇచ్చారు. అంటే ఒక కామ ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఆ దాసి ఆమెకి ఏదో డబ్బు ఇచ్చాడు అనుకోండి. మామూలుగా సంప్రదానం అవుతుంది. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? కర్మణా యమభిప్రైతి సంప్రదానం అని. కాబట్టి ధనాన్ని ఇస్తున్నాడు అంటే ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు సంప్రదానం అవుతారు. కాబట్టి దాసి సంప్రదానం అయితే దాస్యై అనాలి. కానీ దాసీకి ఇచ్చుట అనేది అంటే కామ ప్రవృత్తితోటి దాసీకి ఇచ్చుట అనేటువంటిది అశిష్ట వ్యవహారము, అంటే అధర్మ వ్యవహారం. కాబట్టి అక్కడ సంప్రదానములో చతుర్థి రావడానికి బదులుగా తృతీయ వస్తుంది అని చెప్పబడింది. మంచిది, దాస్యా సంయచ్చతే అనాలి, దాస్యై అనకూడదు. భార్యాయై యచ్చతి అనొచ్చు. భార్యకి ఏదైనా ఇస్తున్నాడు అంటే అది శిష్ట వ్యవహారమే కాబట్టి అక్కడ చతుర్థి వస్తుంది. ఈ కామ ప్రవృత్తితోటి దాసీకి ఇవ్వటం అనేది అశిష్ట వ్యవహారం కాబట్టి అక్కడ తృతీయ మాత్రం వాడాలి. చతుర్థికి బదులుగా, చతుర్థి అర్థం చతుర్థర్థమే, ఆమెకు ఇస్తున్నాడనే అర్థం, కానీ తృతీయ వాడాలి. సంయచ్చతేర్దానపూర్వకో భోగో అర్థ. ఇక్కడ సంయచ్చతే అనే దానికి అర్థం ఏంటంటే కేవలం ఇవ్వడం అని, కానీ ఇవ్వడం అని కాదు, దానపూర్వకమైన భోగం, ఆమెతోటి భోగించడం అనేటువంటి వరకు ఇక్కడ అర్థం అన్నమాట. అందువల్లే అది అశిష్ట వ్యవహారం అవుతుంది. దాస్యై తము దత్వా తాం భుంక్తే ఇచ్చరిత. ఏదో దాసీకి ఎంతో ఇచ్చి ఆమెతో గడుపుతున్నాడు అనే తాత్పర్యం అన్నమాట. కాబట్టి అది శిష్ట వ్యవహారం. కాబట్టి చతుర్థి అర్థంలో చతుర్థి వాడకుండా ఇక్కడ సంప్రదానానికి చతుర్థి రావాలి, కానీ చతుర్థికి బదులుగా ఇక్కడ అదే అర్థం అదే అయినా తృతీయ వస్తుంది అని చెప్పారు. అయ్యా, తము ప్రత్యయం గురించి అట్లా చెప్తారా? ఆ తమ ప్రత్యయము ఇప్పుడు మనము అతిశయార్థంలో తమ ప్రత్యయం వాడతారు. ఇప్పుడు లఘు శబ్దం ఉందనుకోండి, బాగా తేలిక, రెండిటిల్లో ఒకదాన్ని మనం తేలికైంది అని చెప్పాలంటే అప్పుడు లఘు తరహా అనాలి. అలా కాకుండా ఎక్కువ వస్తువుల్లో ఇది బాగా తేలికైంది అని చెప్తే లఘు తమహ అంటారు. అతిశయార్థం అన్నమాట. మిక్కిలి తేలికైంది అని అర్థం. వీటన్నిటిల్లో ఇది మిక్కిలి తేలికైంది. తము తము తమా కాదు, తము ఒత్తుత. స్థమువ ఆ అంటే ఇత్తమస్తముహు అన్నాడు కదా, ఇదం ఇదం అస్తముహు అన్నాడు. ఎక్కడ ఇది ఇత్తం భూత లక్షణేలో ఆ, ఆ, ఆడ ఇదం ఇదం అలాగా. అస్తము. చెబుతా. ఇదం శబ్దము, ఇదం శబ్దం మీద ఆ స్థము అనే ప్రత్యయం చేస్తే ఇత్తం అని రూపం అవుతుంది. ఉమ్. ఇదమస్థముహు అని కదా. ఆ ఇదమస్థముహు అంటే ఇదం శబ్దం మీద ఆ ఆ థమ్ అనేటువంటి ప్రత్యయం, ఆ థమ్ అనేది రావడం వల్ల ఇత్తం అయిందనమాట. దాని మీనింగ్ ఏం మహోదయ? అప్పుడు ఇత్తం స్తము అంటే ఆ ప్రత్యయం చేరిస్తే అర్థం ఏమొస్తుంది? ఈ విధంగానే సరే. ఆ, ఇప్పుడు ఇదం అంటే ఇది అని అర్థము. ఈ థము అనే ప్రత్యయం ప్రకారార్థం అంటారు, అంటే ఈ విధంగానే. ఆ ప్రకారార్థంలో థము ప్రత్యయం రావడం వల్ల ఇత్తం అంటే ఈ విధంగా అని అర్థం వచ్చింది. ఈ ప్రకారంగా అని అర్థం. ఆ ఈ ప్రకారంగా. ఇగో ఇదమస్తము ఇది సూత్రేణ ప్రకారవచనే థము ప్రత్యయే ఏతేతౌ రథో ఇత్యనేన ఇదం శబ్దస్య ఇదాదేశే చ ఇత్థం ఇది రూపం అని వ్యాఖ్యానంలో రాశారు. ఇత్థం అనే రూపం ఎలా అవుతుంది అంటే ఆ ఇదం శబ్దం మీద ఇదమస్థము అనే సూత్రం చేత ఇదమహ తముహు అనమాట. ఈ థమ్ అనే ప్రత్యయం వచ్చింది.
తములో ఉకారం సంజ్ఞక వర్ణమే అంటే థమ్. ఇదమ్ము థమ్ అని ఉంది. ఈ ఇదం అనే మొత్తం శబ్దానికి ఇద్ అనే ఆదేశం వచ్చింది. ఏతేతౌ రథో అనేటువంటి సూత్రం చేత ఇదం శబ్దానికి ఇద్ ఆదేశం రావడం తోటి ఇదు తము ఇత్తం అయిందనమాట. ఇది లఘుమంజూషాయాం సుబర్ధవాదే తృతీయార్థ విచార. అయ్యా ఇక్కడతోటి తృతీయ విభక్తి. గురువు గారు సంపూర్ణం. సంపూర్ణం. ఆ తృతీయ విభక్తి అర్థం సంపూర్ణం లఘుమంజూషలో. ఇంకా చతుర్థి నుండి తర్వాత చెప్పుకున్నాం. ఇక్కడ ఆపనా? ఆపేయడమే.